నమస్కరిస్తూ ముందుగా ఏదైతే మన మీడియా మిత్రులకు పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పత్తికొండ నియోజకవర్గంలో పత్తికొండ హెడ్ క్వార్టర్ నందు హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఉండేటువంటి సూపరింటెండెంట్ గారికి మా వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేడం గారు ఉన్నాను, మా జిల్లా అధ్యక్షులు వస్తున్నారు అంటే రాండి అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత దరిదాపుగా గంట సేపు అవుతూ ఉంది. ఇప్పటివరకు కూడా సూపరింటెండెంట్ గారు రాలేదు అని చెప్పి ఇక్కడ ఏదైతే ఈ పూర్తిగా హాస్పిటల్ యొక్క సంబంధించిన ప్లేస్ ఉందో ఇందులో మేము విజిట్ చేసి చూడగా ఇక్కడ తెలిసిన విషయాలు ఏంటంటే పూర్తి స్థాయిలో ఈ హాస్పిటల్కి సంబంధించిన ప్లేసులో ఇటాచి పెట్టేసి లారీలతోటి రాత్రి గర్చు తవ్వి అమ్ముకోవడం జరిగిందని ఇక్కడ తెలిసిన విషయాలు. ఇక్కడ దరిదాపుగా 30 నుంచి 50 ట్రిప్పులు గర్చును వైసీపీ ఎంపీటీసీ అమ్ముకున్నాడు. దానికి పూర్తి సహాయ సహకారాలు సూపరింటెండెంట్ గారు అందించినారని చెప్పి వచ్చినట్టు సమాచారం. దానికోసమే మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే గ్రావీలు నిజంగానే తవ్వినారు, ఇటాచి పెట్టినారు, లారీలు పెట్టినారు, పూర్తి స్థాయిలో వాళ్ళ గ్రావీలు అయితే అమ్ముకున్నారు. ఇదైతే వాస్తవం. కాబట్టి మన గవర్నమెంట్కి సంబంధించిన యొక్క ప్రాపర్టీలు, మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రావీలు మనం వాడుకోవాలి. కానీ అది కాకుండా వైసీపీ వాళ్ళకి అమ్ముకోవడానికి మేడం గారు ఏ రకంగా అనుమతించినారు అని చెప్పి అడుగుదామని వస్తే మేడం గారు ఇప్పటిదాకా రాలేదు సరే అని చెప్పి ఐఆర్ ఆఫీసర్కి ఫోన్ చేసి మాట్లాడితే వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నేను ఎవరికి అనుమతి ఇవ్వలేదు, అనుమతి ఇచ్చే రేట్స్ కూడా మాకు లేవు, ఆ గ్రావీలు మేము అమ్ముకోవడానికి కూడా ఎవరికి అనుమతి ఇవ్వలేదు, మా సూపరింటెండెంట్ కానీ మేము కానీ ఇవ్వలేదని ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మరి సూపరింటెండెంట్ గారు అనుమతి ఇవ్వలేదు, ఐఆర్ ఆఫీసర్ గారు అనుమతి ఇవ్వలేదు, మరి ఎలా ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ ఇక్కడ వచ్చి గ్రావీల తవ్వి అమ్ముకోవడానికి ఎలా ప్రయత్నం చేసినారు? ఈ ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మన కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అన్యాయాల అరాచకాలు జరిగితే ఒప్పుకునే పరిస్థితే లేదు అని చెప్పి మేము గట్టిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన గ్రావీలు మొత్తం తవ్వినారో ఆ తవ్విన వ్యక్తి పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే క్రిమినల్ కేసు బుక్ చేయాలి. అలాగే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయాలి. మా మంత్రి వర్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, దీనిపైన మేము మాట్లాడతాం. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా మా వాళ్ళు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను. ఏదైతే ఇక్కడ అన్యాయం అరాచకాలు చేసినారో వైసీపీ వాళ్ళు దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారిని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్టాండప్ తీసుకునింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఏదైతే వాళ్ళు తవ్వినారో వారిపైన ఆ వ్యక్తి పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు బుక్ చేపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ, కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు. సార్ నేను బీజేపీ జిల్లా అధ్యక్షుని మాట్లాడుతున్నాను సార్. నేను పత్తికొండలో ఉన్నాను హాస్పిటల్లో. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సూపరింటెండెంట్ గారు లేరు. మా వాళ్ళు ఫోన్ చేశారు. మా వాళ్ళు ఫోన్ చేశారు, ఉన్నామన్నారు. ఉన్నారంటే వచ్చాము, లేరు. ఉన్నామన్నాకే వచ్చాము, లేరు. వినండి మేము చెప్పేదన్నా వినండి. ఉన్నామన్నాకే మేము వచ్చాము, మేడం గారు లేరు. దరిదాపుగా 3/4 గంట అవుతూ ఉంది, రాలేదు. సరే రాలేకపోయినా పర్లేదని చెప్పి మేము చూస్తూ ఉంటే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించిన ప్లేస్ ఏదైతే ఉందో ఇందులో భారీ ఎత్తున గ్రావీలు మొత్తం నైట్ తరలించినారు, తవ్వినారు భారీగా. దీనికి అనుమతులు మీరు ఇచ్చారా? అది మాకు సంబంధించిన అంశం కూడా కాదు. మనం ఇవ్వాల్సిన అనుమతి మన అంశం కాదండి. ఆర్డీఓ గారికి అది పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది. ఆర్డీఓ గారికి మేడం మాస్టర్ అట్లా మా వైపు నుంచి అయితే మనం పర్మిషన్ వచ్చేది ఏమి ఇవ్వలేదు. కరెక్టే సార్. ఈ జిల్లాలో అనేక చోట్ల హాస్పిటల్లో మేము విజిట్ చేసినప్పుడు చాలా చోట్ల హాస్పిటల్లో గ్రావీలు లేక హాస్పిటల్లో లోపల పోయే చాలా ఇబ్బందులు పడుతుంటే డాక్టర్లు చాలా చోట్ల మేమే అక్కడ కొంతమంది డోనర్లు పట్టుకొని గ్రావీలు తవ్వించి అక్కడ వేయించి చాలా నీట్గా చేసిన దాఖలాలు చాలా చోట్ల మేము చేసాం. కానీ మన హాస్పిటల్లో ఉండే గ్రావీలు
మనం కాపాడుకోవాల్సింది పోయి మనం ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అమ్ముడు పోవడము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక తొత్తాసుగా ఉంటూ తొత్తుగా పనిచేస్తూ ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారు హాస్పిటల్ మేనేజ్మెంట్గా మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందా లేదా? వారికి ఉంటే దరిదాపుగా ఇక్కడ ఉండే సమాచారం, మనకు వచ్చిన సమాచారం ప్రకారంగా 30 నుంచి 50 ట్రిప్పుల వరకు నైటే తోలారని ఇన్ఫర్మేషన్ ఉంది. ఇటాచి పెట్టి పెద్ద పెద్ద లారీలు పెట్టేసి తోలారు అని. 30 నుంచి 50 బండ్లు అంటే దాని యొక్క కాస్ట్ కూడా మన వాళ్ళు చెప్తుండే విధానం చూసుకుంటే ఒక బండి వచ్చి 30,000 ఉంటుంది అంటున్నారు. మరి 30,000 ఇంటూ 30 బండ్లో 50 బండ్లో వేసుకుంటే ఇంత డబ్బు మన యొక్క హాస్పిటల్ది వృధాగా చేసినందుకు ఈ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి. సరే మీరు పక్కన పెట్టండి, తవ్వాలా తవ్వకూడదు తర్వాత మాట్లాడదాం. ఇక్కడ ఉండేదైతే వస్తువు అయితే పోయింది కదా, మన గ్రావీలు అయితే పోయింది కదా, మనం హాస్పిటల్లో ఉండే మనకు అవసరమైన గ్రావీలు మనం వాడుకోవాలి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చి ఇవన్నిటికీ బాధ్యత వహించాల్సింది ఎవరు? సూపరింటెండెంట్ గారు. కాబట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం. అలాగే హెల్త్ మినిస్టర్ గౌరవనీయులు మా సత్యకుమార్ గారితో కూడా, మంత్రివర్యులతో కూడా నేను మాట్లాడతాను. మేడం గారిని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు కూడా దీనిపైన ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి. రిపోర్ట్ అడిగేదేమండి, మీరు రాండి, విజిట్ చేయండి, మా వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, మీరు రాండి చూడండి. రిపోర్ట్ దీనికి అడిగేది ఏముంది? కళ్ళు కనిపిస్తూ ఉంది నేరుగా, వాళ్ళు తవ్విండేది మొత్తం కనిపిస్తూ ఉంది. మీరు 3 రోజుల లోపల యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కలెక్టరేట్ కాడ ధర్నా నిర్వహిస్తామని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. లేదంటే సోమవారం రోజు ఏదైతే గ్రీవెన్స్ ఉందో దాంట్లో మేము భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని కూడా మా కార్యకర్తలు అడుగుతున్నారు. అలా కాదు, మేము కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సహించేది లేదు, కూటమి ప్రభుత్వం ఎవరికి ఉపేక్షించేది లేదు, ఎవరికైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మా కార్యకర్తలు నచ్చజెప్పడం జరిగింది. మీరు సోమవారం లోపల ఈ నిర్ణయాన్ని తీసుకోకపోతే సోమవారం రోజు జరిగే పరిణామాలన్నిటికీ కూడా మేడం గారు ప్లస్ మీరు కూడా బాధ్యులు అవుతారని కూడా మీకు తెలియజేసుకుంటారు.